హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు చాలామంది జీవితాల్లో నో చెప్పలేక జీవితాన్ని చాలా ఇబ్బందికరంగా మలుచుకుంటున్నారు. ఎక్కడ నో చెప్పాలా, ఎక్కడ నో చెప్పకూడదు, ఎక్కడ ఎస్ చెప్పాలా. చాలామందికి మొహమాటం ఎక్కువ అండి, నో చెప్పరు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. అందుకని ఈ నో చెప్పడం, దీన్నే కమ్యూనికేషన్ స్కిల్లో అసెర్టివ్ కమ్యూనికేషన్ అంటాం. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఈ అసెర్టివ్ కమ్యూనికేషన్లో ఈరోజు నేను చెప్తున్న ఈ పాయింట్స్ మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది. అసలు ఎందుకు ఏంటి అనే దాన్ని గమనించే ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. అదేవిధంగా ఈ ఛానల్లో ప్రతి వీడియో చాలా కంటెంట్తో ఎఫెక్టివ్గా సబ్జెక్ట్స్ ఉంటాయండి. నేను గమనిస్తుంటాను, అక్కడక్కడ ఎంప్లాయీస్, సార్ షూరిటీ పెట్టాను సార్, ఆయన డబ్బులు కట్టట్లేదు సార్, మా ఫ్యామిలీ పూర్తిగా నాశనం అయిపోయింది సార్. ఏమ్మా అంటే అప్పుడు నో చెప్పలేకపోయింది సార్. చూడండి, ఒక నో అనే 2 అక్షరాల పదము చెప్పలేకపోయేసరికి ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది. ఏమ్మా నీ పరిస్థితి, ఆ రోజు లవ్ విషయంలో ఆయనతో నో చెప్పలేకపోయాను సార్, ఇటువంటి దరిద్రుడిని నేను పెళ్లి చేసుకున్నాను సార్. నో అనే 2 అక్షరాలు చెప్పలేకుండా ఆ రోజేగా నో అని కానీ చెప్పింటే అయితే ఈ వీడియో చూసి బాధపడుతుండదు. ఇక జీవితంలో ఇక నుండి నో చెప్పడానికి మీరు ప్లాన్ చేయాలి. అట్టని ప్రతి సందర్భంలో నో అని కాదండి, ఎక్కడ ఏం చేయాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మొహమాట పడుతున్న వ్యక్తులకు, లేదా అనుకుంటున్నారు, లేదా కొన్ని కాంప్లెక్స్లు ఉన్న వాళ్ళకి ఈ సమస్య నుంచి 100% ఈ వీడియో బయటికి తీసేస్తుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు మొట్టమొదటిగా అసలు ఈ ఎలా నో చెప్పాలా అనే విషయాలను నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి పాయింట్గా మీరు మొహమాటంని పక్కన పెట్టేయండి, ఖచ్చితంగా ఉండండి. కొన్ని విషయాల్లో ముక్కుసూటిగానే ఉండాలి, స్పష్టతగా ఉండాలి. ఒక ఆయన వచ్చి మిమ్మల్ని 1,00,000 రూపాయలు అడిగాడు, చూస్తానండి, చేస్తానండి, రేపు చూస్తాను, ఇది కాదు. మీ దగ్గర మీరు స్పష్టంగా అతని గురించి మీకు క్లారిటీ తెలుసు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసు, అతనికి ఓన్ హౌస్ ఉందా లేదా, పరిస్థితి ఏంది, సిచ్యువేషన్ ఏంది. అక్కడ మీరు నో చెప్పలేదనుకోండి, ఆ డబ్బులు రిటర్న్ వస్తాయా రాలేదనేది మీరే ఆలోచించుకోవాలి. అందుకని నో అనే 2 అక్షరాలు చెప్పండి. ఒక 2 నిమిషాలు బాధగా ఉంటుంది, తర్వాత మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అందువల్ల మొహమాటాన్ని వదిలేసేయండి, ఖచ్చితత్వాన్ని ఫాలోఅప్ చేయండి. 2, మీరు ఆ సందర్భాల్లో అనాలిసిస్ చేసుకోండి, విశ్లేషించుకోండి. ఇప్పుడు ఒక బాస్ పనిచేస్తున్న ఒక అమ్మాయిని ఏదో చెడుగా ఇంకొక దృక్పథంతో ఆ విధంగా అన్నప్పుడు నో చెప్పాలా అంటే విశ్లేషించుకోవాలా. నాకు బాస్కి ఇంత తేడా ఉంది, నాకు బాస్ గారికి ఇది ఉంది, లేదా ఇది కుదరదు అనే ఒక అంచనా వేసుకోవాలి. నో చెప్పాలి. ఈవెన్ లవ్ ప్రపోజల్లో కూడా నేను కొన్ని గమనిస్తుంటాను. వాళ్ళు బ్రాహ్మణ్స్, వీరు ముస్లిం కమ్యూనిటీ. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. అంటే ఇక్కడ ముందే నాకు తెలియదు సార్, నేను నో చెప్పలేకపోయాను సార్. నో చెప్పండి కొన్ని విషయాలు, ఎందుకంటే మీ ఫ్యామిలీస్ ఇబ్బంది అవుతాయి, ఇరు వర్గాల వారు ఇబ్బంది అవుతారు, అందరు ఇబ్బంది అవుతారు. దానికన్నా, అందుకనే మనకు తెలుగులో ఒక సామెత ఉంది, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ముందే చెప్పేసేయండి. ఇప్పుడు ఒక ఆయన వచ్చి నాకు ఫలాంది కావాలని చెప్పేసి స్పష్టంగా లేదండి, కుదరదని నేను చెప్పేసాను. ఈ వ్యక్తిత్వము మిమ్మల్ని సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఒక 100 రూపాయలు ఇవ్వండి, తప్పేం లేదు, లేదా ఒక 10 రూపాయలు ఇవ్వండి. అట్టని ఎవరిని వచ్చి ఇదిగో మాకు గోల్డ్ చైన్ ఉంది, ఏమనుకోవద్దు, నేను పెళ్ళికి వెళ్తున్నాను, పక్కింటి పిన్ అయినా కానివ్వండి, ఎదురింటి ఎంకాయమైన కానివ్వండి, ఎవరైనా వచ్చి నాకు ఆ చైన్ కావాలా ఈ విధంగా అంటే మీరు వెంటనే నో చెప్పండి. మా ఆయన ఒప్పుకోడని చెప్పండి, లేదా మా అమ్మ ఒప్పుకోదని చెప్పండి. ఇచ్చారనుకోండి, మొహమాటం కోసం పోయి ఆ చైన్ తిరిగి రాదు. ఇలా ఎన్నో నేను కేసులు కౌన్సిలింగ్స్లో గమనిస్తున్నాను. అందుకని విశ్లేషించుకోండి, వాళ్ళ కెపాసిటీ ఏంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంది, ఎన్నాళ్ళ మధ్య మీ బంధం ఉంది, ఇది నిజమా, తిరిగి ఇవ్వగలడా, సిచ్యువేషన్స్ ఏంది, మొత్తం విశ్లేషించుకోవాలి. దానికి టైం తీసుకొని ఆ రోజైనా చెప్పడానికి, పక్క రోజైనా చెప్పడానికి ప్లాన్ చేయండి. ఇక 3వది, నో యువర్ బౌండరీస్ ఆర్ లిమిటేషన్స్. మీ బౌండరీస్ ఏంది, లిమిటేషన్స్ ఏంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒకదాన్ని ఎస్ చెప్పారనుకోండి, మీ నాన్న ఉంటాడు, మీ అమ్మ ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచించండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించకుండా ఎస్ చెప్పారనుకోండి, అది మీకు థ్రెట్గా మారుతుంది. అందుకని కొన్ని విషయాల్లో మీరు మీ బౌండరీస్ ఏంది, మీ లిమిటేషన్ ఏంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయిని ఒక లెక్చరర్ ఇదిగో నాకు ఒక 20,000 అడ్జస్ట్ చేయమన్నాడు. ఆ అమ్మాయి దాని గురించి ప్రయత్నం కూడా చేయదు. నో సార్, నాకు అంత కెపాసిటీ లేదు సార్, మా నాన్నో లివర్ సార్ అని హ్యాపీగా కమ్యూనికేషన్ చేయాలి. లేదా ఎవరైనా కూడా నో అనే విషయాన్ని చేయాలి.
ఈవెన్ కార్ ఇస్తారు, కారు కొత్తగా ఇదిగో జస్ట్ డ్రైవ్ కోసం వెళ్తారు, లేదా బైక్, నో అని చెప్పండి. ఇక్కడ బంధాలు సార్ పూర్తిగా బంధాలు నష్టపోతాయా లేకుండా బంధాలు విడిపోతాయా అనేది పక్కన పెట్టుకోవద్దు. ఎందుకంటే అటువంటి బంధాలు మీకు వద్దు. డబ్బులు ఇస్తేనే కంటిన్యూ చేసే బంధాలు, లేదా ఎస్ చెప్తేనే కంటిన్యూ చేసే బంధాలు కరెక్ట్ కాదు. అందుకని కొన్ని విషయాలు నో చెప్పండి, మీరు సరిగా ఉంటారు. నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయండి. ఆ ఎదుటి వ్యక్తి ఎందుకు అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్ ఎందుకు రైజ్ చేశాడు, ఇది నిజమా, ఇది అబద్ధమా, ఒక ఇంటెన్షనా, నిజంగా నన్ను లవ్ చేయడానికి చేస్తున్నాడా, లేదా నాతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడా, లేదా నాతో చెడు ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాడా, అంటే ఆ వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ మీరు గ్రహించాలి. వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఐ కాంటాక్ట్, అసలు ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసే స్థాయికి రావాలా. లేదంటే మీరు నో చెప్పండి, అలా నో చెప్పండి. అట్టని ప్రతిదానికి ఒక పెన్ ఇవ్వగానే నో అని అట్ట చెప్పొద్దండి. చిన్న చిన్న విషయాలు మీరు గమనించండి. ఇక 5వ పాయింట్, ద బెస్ట్ పాయింట్, డెసిషన్. నిర్ణయాలు మీరే తీసుకోవాలా. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ డెసిషన్, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ బిహేవియర్. అందుకని డెసిషన్ చక్కగా ఆలోచించండి. అసలు ఏంటి స్టెప్స్ వేసుకోండి. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఏం చేస్తుంటారంటే, ఈవెన్ ఒకరోజు ఆ సంస్థకు లీవ్ ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు. లీవ్ ఇస్తే ఎంత లాసు, లీవ్ ఇవ్వకపోతే ఎంత లాభము, ఇటువంటి వాటిని ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ఈ విధంగా డెసిషన్ తీసుకునే నిర్ణయాలు, అంటే చక్కగా నిర్ణయాలు తీసుకునే విధంగా మీరు మారాలి. ఇక 6వ విషయం వచ్చేసరికి థింకింగ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఆలోచించాలి. గుడ్డిగా ఏదో చెప్పడము ఇది కాదు. మీకు ఆల్రెడీ తెలుసు మీ లిమిట్ ఏంది, మీ సిచ్యువేషన్స్ ఏంది, మీ బౌండరీస్ ఏంది, ఇవన్నీ మీరు గమనించాలి. నేను కొన్ని కేసులు గమనిస్తుంటాను, చాలా బాధాకరంగా ఉంటాయి. ఎలా బాధాకరంగా ఉంటాయంటే, షూరిటీ పెట్టాం సార్, 30 లక్షలు అతని వల్ల లాస్ అయ్యాం సార్, 20 లక్షలు మోసపోయాం సార్. ఎందుకు మోసపోతున్నారు? మొదట్లో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక్కసారి 2 సార్లు ఇలాగే జీవితాలు ఉన్నాయనుకోండి, అదొక పెద్ద జబ్బు. అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం నేను తెంచేసేయండి. ఇక 7వ విషయం వచ్చేసరికి స్మాల్ టు బిగ్ ప్రాక్టీస్. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. కొన్ని విషయాల్లో నో చెప్పడం, కొన్ని విషయాల్లో ఒక అతను ఉన్నాడు చాలా దిట్టంగా చక్కగా ఉన్నాడు, అమ్మ నాకు 10 రూపాయలు ఇవ్వమ్మా, కడుపు మంట ఆకలేస్తుంది, కడుపు బాధేస్తుంది. అక్కడ నో చెప్పండి. ఎందుకంటే వాడు చక్కగా ఉన్నాడు. నేను ఈ మధ్య అక్కడక్కడ గమనిస్తుంటాను, కారు ఆపంగానే వెంటనే ఒకడు వస్తాడు, లేదా ఒక ఆమె వస్తుంది, చక్కగా ఉంటారు వాళ్ళు. అమ్మ నువ్వు పని చేయి, నేను డబ్బులు ఇస్తాను. పనికి మాత్రం చేయరు వాళ్ళు. వాళ్ళకి డబ్బులు మీరు భిక్ష రూపంలో కూడదు. వాళ్ళకి నో చెప్పండి. లేదమ్మా ఇవ్వలేను, నిజంగా అదే 2 కాళ్ళు లేవు, లేదా ఒక ఏమి లేని ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆయనకి సపోర్ట్ చేయండి. ఆయనకి ఎస్ అని ఇవ్వండి, ఒక 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి. అందుకని స్టార్ట్ చేయండి. స్మాల్ టు బిగ్ వన్, చిన్న చిన్న అంశాలతో స్మాల్ టు బిగ్ వన్ స్టార్ట్ చేయండి. అందుకని మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఒక పద్యం ఉంది, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. అంటే నొప్పించకూడదు, తాను బాధపడకూడదు. నైస్గా డీల్ చేయాలి, నైస్గా కమ్యూనికేట్ చేయాలి. ఇస్తున్నట్టే ఉండాలా, ఇవ్వద్దు. అదేదో సినిమాలో ఉంటుంది చూడండి, లవ్ చేస్తున్నట్టే ఉన్నాడో లవ్ చేయట్లేదు, చేస్తున్నాడో లేదో అర్థం కావట్లేదు. సేమ్ అలాగే ఇస్తున్నాడో లేదో నో చెప్పండి. నో చెప్పనప్పుడు జీవితాంతం బాధపడతాం. లవ్ విషయంలో ఒక అమ్మాయి మంచి గోల్తో, సార్ మా పాప ఐఏఎస్ ఆఫీసర్ కాబోతుంది, అయితే ఆ అమ్మాయిని ఐఏఎస్ 5 లక్షల రూపాయలు ఆయన కష్టపడి సంపాదించి ఢిల్లీకి పంపించాడు. అక్కడ ఢిల్లీలో కూడా నార్త్ ఇండియా వాడు, ఇదిగో మన ఇద్దరం ప్రేమించుకుందాం, ఐ లవ్ యూ. అమ్మాయి వెంటనే చెప్పాల్సిన అంశం నో అని చెప్పాలి. ఎర్రగున్నాడు నాకన్నా, తెల్లగున్నాడు నాకన్నా, బుర్రగున్నాడు, హిందీ వచ్చు, నో. ఎందుకంటే నీకు ఒక లక్ష్యం ఉంది, నీకు ఒక ఉద్దేశం ఉంది, నీ వెనక మీ ఫ్యామిలీ ఉంది. వాడు ఒక ఎటువంటి రోగం మీరు గమనించాలి. ఇలా ఎంతమంది ఆడపిల్లలు ఫేస్బుక్ ద్వారా రిక్వెస్ట్ పంపిస్తే వెంటనే నో అని చెప్పలేకపోతున్నారు. దీని ద్వారా ఫ్యామిలీస్ సర్వనాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రులకు మనశ్శాంతి లేదు. ఎదిగిన పిల్లలు చేస్తున్న ఈ నో అని చెప్పలేకపోవడం పొరపాటు అవుతుంది. నీ లక్ష్యం ఏంటి, నీ గోల్ ఏంటి? ఎంబీబీఎస్ కానీ నీట్ కోసమని నీ కోచింగ్ పంపిస్తే నువ్వు ఒక అనామకుడిని లవ్ చేసి నో అని చెప్పకుండా వాడితో వెళ్ళడం. చూడు ఎంత దారుణమైన విషయం. నేను ఎంత బాధపడుతున్నా అంటే, నా కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చి తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. డియర్ ఫ్రెండ్స్, అందుకని ఈజీగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. కొన్ని విషయాల్లో నో చెప్పడం. అవసరమైన ఇంపార్టెంట్ మీరు గమనించాలి. ఇంపార్టెంట్ ఏంది, అర్జెంట్ ఏంది, నాట్ ఇంపార్టెంట్ ఏంది, నాట్ అర్జెంట్ ఏంది, ఇలా. ఇక 8వ అంశం వచ్చేసరికి భయం. అంటే భయంతో వాళ్ళు, ఇప్పుడు నా ఉద్యోగం పోద్దేమో, లేదా బాస్ ఇలా అన్నాడు, బాస్ ఈ విధంగా ఒక చెడు ప్రపోజల్ చేశాడు, దానివల్ల నా ఉద్యోగం పోద్దేమో. ఏం ఉద్యోగం పోదు. మీరు కన్వినెన్స్ చేయాలి, మీరు మాట్లాడాలి, మీరు దాని గురించి స్పష్టత ఇవ్వాలి. ఆయన అలా అడిగినప్పుడు, లేదు సార్ నా ఆలోచన అలా లేదు, లేదు నాకు హెల్త్ బాగాలేదు, లేదా ఇంకోటి మీరు తెలియచ్చు. నా ఉద్యోగం పోద్దేమని భయపడి కాంప్రమైజ్ అవ్వదు. ఇక ఏమో అనుకుంటారని ఏమనుకోరండి. ఎవడి నొప్పులు వాడివి, ఎవడి సమస్యలు వాడివి, నీ గురించి ఆలోచించే స్థితి లేదు. చాలామందికి ఇది ఒక భయంకరమైన కాంప్లెక్స్. కౌన్సిలింగ్ సెంటర్కి రావాలన్నా కూడా వాడు అనుకుంటాడు సార్, వీడు అనుకుంటాడు సార్,
తలకి అదేదో గుడ్డ వేసుకొని వస్తుంటాడు, భయపడతాడు. అంటే ఇంత భయం. అదే మందు కొట్టమంటే డైరెక్ట్ కొడుతుంటాడు. ఏమో అనుకుంటారు అనే దాన్ని తీసేయండి. ఇక లాస్ట్ పాయింట్ నేను గమనించాను, ద 4C కాన్సెప్ట్. కాన్ఫిడెంట్ పెంచుకోండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి, ధైర్యంతో ముందుకెళ్ళండి. క్లారిటీతో మాట్లాడండి. ఇస్తానంటే ఇస్తాను, లేదంటే లేదు, చేస్తానంటే చేస్తాను, షూరిటీ లేదని నేను పెట్టలేను. అంటే మీరు ఏమైతే మీ మైండ్లో ఆ ప్రిన్సిపల్కి స్టిక్ అని అయినారో దాని మీద ఉండండి. ఈ ఉద్యోగం కాకుండా ఇంకోటి వస్తుందండి, బట్ కన్విన్స్ చేయండి. వీలైనంత వరకు అట్టని ఉద్యోగాలు మారుకుంటూ ఉండొద్దండి, అది చాలా చెడ్డ లక్షణం. ఒక బాస్ అడిగాడని నేను కొంతమందిని గమనిస్తుంటాను. ఏమ్మా నెల ఉద్యోగాలు మారేసి వస్తున్నావు అంటే, సార్ ఆయన అట్టున్నాడు, సార్ ఈయన అట్టున్నాడు. ఇవన్నీ కాదు, నువ్వు కరెక్ట్ లేదు. నువ్వు దాన్ని కన్విన్స్ చేయాలి, నువ్వు మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. అందుకనే ఫస్ట్ వన్ కాన్ఫిడెంట్ ఉండాలి, నీలో ఆత్మవిశ్వాసం ఉండాలి. మరొక సి క్లారిటీ ఉండాలి. మరొక సి వచ్చేది కాంక్రీట్, నువ్వు చెప్పేది స్పష్టతతో ఉండాలి. నెక్స్ట్ 4వది చాలా ఇంపార్టెంట్, మీరు కమ్యూనికేట్ చేయాలి. అది ఏ సిచ్యువేషన్ అయినా, నో సార్ నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక బాధ్యత ఉంది, నాకు ఆలోచన లేదు, నాకు ఊహ లేదు, నేను మీ కింద వర్కర్గా చేస్తాను. ఈ విధమైన కమ్యూనికేషన్ చేస్తే నీ ఫ్యామిలీ రిలేషన్ బాగుంటుంది. అందుకని పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, ఎథికల్ లైఫ్లో నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. ఇప్పుడు మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అమ్మాయి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. చూడండి, ఒక అమ్మాయి ఎలా లాస్ అయింది, జీవితం ఎలా లాస్ అయింది అనేది ఒక కౌన్సిలింగ్ కేసు మీకు చెప్తున్నాను. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. వాళ్ళ నాన్న డిగ్రీ వరకు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చదివించాడు, చాలా చక్కగా చదివించాడు, డబ్బులు పెట్టాడు, బాగా చదివించాడు, చాలా ఆ అమ్మాయి కోసం ఎంతో పోరాడు. డిగ్రీ అయిపోయింది, డిగ్రీ చక్కగా ముగించుకుంది, పీజీ కోసం వచ్చింది. ఎవరో ఫ్రెండ్స్ చెప్పారంట, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఖాళీగా ఉంది, ఒక గంట సేపు వచ్చి ట్యూషన్ చెప్పమందంట. ఈ అమ్మాయి నో చెప్పలేక అక్కడ ట్యూషన్లో ఒక 1 అవర్ డాడీతో ఉంది. డాడీ 1 అవరే కదా. ఇలా 1 అవర్ అయిపోయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్లో 5,000 6,000కి జీతగతిగా పనిచేస్తుంది. లక్ష్యం ఏంది? ఐఏఎస్, కలెక్టర్. ఇక్కడ చూస్తే ప్రైవేట్ స్కూల్లో 5,000 6,000కి పనిచేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇలా ఎన్నో ప్రాక్టికల్గా. అందుకని మొహమాటం లేకుండా నో చెప్పండి. అట్టనే ఇప్పుడు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, నో మాత్రం చెప్పొద్దండి. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నో సార్ అని మాత్రం కామెంట్ పెట్టదు. మంచి వాటికి అవసరమైతే ఎస్ అని చెప్పండి. నీ స్నేహితులు కష్టాల్లో ఉన్నా నిజంగా ఆదుకోండి. అదేవిధంగా మంచి కాన్సెప్ట్ ఉంటే ఎస్ చెప్పండి. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ మీరు చూస్తారు. నేను డాక్టర్ సురేష్ బాబు. థ్యాంక్ యూ టు ఆల్.